ప్రార్థనలో వంచిన 1000 తలల కంటే కనీసం ఒక్కరికైనా ఆనందాన్ని ఇవ్వగలిగే ఒక చిన్న పని గొప్పది. జీవితంలో కొన్ని అందినట్టే అంది చేజారిపోతుంటాయి. విచిత్రం ఏమిటంటే వాటిని కోల్పోయిన తర్వాత మాత్రమే తెలుస్తుంది. తల్లిదండ్రుల శరీరం మాత్రమే వారితో ఉంటుంది. వారి ప్రాణం ఎప్పుడూ బిడ్డల చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మారరు అని తెలిసి మార్చడానికి ప్రయత్నం చేసే కన్నా వాళ్ళతో ఎలా మసలాలో మనం నేర్చుకోవాలి, లేదా అక్కడితో వదిలేయాలి. గౌరవం, స్నేహం, ప్రేమ ఇవి భిక్షగా అడుక్కుంటే వచ్చేవి కావు. మనం నచ్చి, మనల్ని మెచ్చి వాటంతట అవే మన దరికి రావాలి. అప్పుడే మనకు విలువ. మన టైం బాలేనప్పుడు, మన తప్పు లేకపోయినా మాట పడాల్సి రావచ్చు. అలాంటప్పుడు వాదన కంటే మౌనమే మంచిది. అవమానానికి సరైన సమాధానం విజయమే. బలుపు ఎక్కి నిన్ను అవమానించిన వాడిని నీ గెలుపుతోనే కొట్టాలి. చేతి వేళ్ళన్నీ ఒకే పొడవులో ఉండవు, కానీ మడిచినప్పుడు సమానమవుతాయి. పరిస్థితులను బట్టి సర్దుబాటు చేసుకుంటే జీవితం చాలా సులభమవుతుంది. నీ వెనకాల ఎంతమంది ఉన్నా సమయానికి ఎవరూ రారు. మందను చూసి మురవటం మానేసి నీలో ఉన్న బలాన్ని బయటికి తీయి. మర్యాదగా వినడం, వివేకంతో సమాధానం ఇవ్వటం, ప్రశాంతతతో ఆలోచించటం, నిష్పాక్షికంగా నిర్ణయం తీసుకోవటం ప్రతి మనిషికి అవసరం. ఓపిక ఉన్నవాడు ఓడిపోవడం జరగదు. ఓపిక లేనివాడు గెలవడము జరగదు. కష్టం లేని సంపాదన నిలకడగా ఉండదు. కష్టపడి సంపాదించింది ఎప్పటికీ వదిలి వెళ్ళదు. నాలుక మీద కనపడే అమృతాన్నే కాదు, కడుపులో దాగి ఉన్న విషయాన్ని కూడా గ్రహించు. జీవితమనే ప్రయాణంలో మంచి స్నేహితులు తోడుంటే ఆయాసం తెలియదు. నా గురించి వాళ్ళు ఏమి అనుకుంటున్నారు, వీళ్ళు ఏమి అనుకుంటున్నారు అని ఆలోచించి సమయాన్ని వృధా చేసుకోకు. ఎందుకంటే సింహం ఎప్పుడు గొర్రెల సలహాలు తీసుకోదు. ఆశల్ని తీర్చుకోవడం ద్వారా కానీ, తగ్గించుకోవడం ద్వారా కానీ మాత్రమే శాంతి లభిస్తుంది. ఒక చిరునవ్వు స్నేహాన్ని మొదలు పెడుతుంది. ఒక మంచి మాట వైరాన్ని అంతం చేస్తుంది. ఒక మంచి చూపు అనుబంధాన్ని రక్షిస్తుంది. ఒక మంచి వ్యక్తిత్వం జీవితాన్నే మార్చేస్తుంది. ప్రేమ గుడ్డిది అంటారు. ఎందుకో నీకు తెలుసా? నీ ముఖం కూడా చూడకుండా నువ్వు తన కడుపులో ఉండగానే నీ తల్లి నిన్ను ప్రేమిస్తుంది. మన నాలుకే మనకు మిత్రుడు, శత్రువు, బంధువు. అది మంచిదైతే మనకు అన్ని సుఖాలను తెస్తుంది, చెడ్డదైతే కష్టాలను తెస్తుంది. కాబట్టి నాలుకను అదుపులో ఉంచుకోవాలి. జయాపజయాలు మన మీద ఎలాంటి ప్రభావము చూపలేవు. మన మనస్సుకు నచ్చిన పనిని చేస్తే ఆ తృప్తి 100 విజయాలతో సమానమవుతుంది. మనిషి తను అనుకున్న కార్యం సాధించాలంటే విజ్ఞానం తప్పకుండా ఉండవలసినదే. నీవు మాట్లాడడానికే కాదు, మౌనంగా ఉండటానికి కూడా తెలివి ఉండాలి. జీవితంలో కొన్ని సమస్యలు తెలివిగా మాట్లాడితే పరిష్కారం అవుతాయి, ఇంకొన్ని మౌనంగా ఉంటేనే పరిష్కారం అవుతాయి. మనలో విషబీజాలు నాటిన వాళ్ళు బాగానే ఉంటారు. అవి విన్న మనం ఆనందాన్ని, దానితో పాటు మన కుటుంబ ఆనందాన్ని కూడా కోల్పోతాము. నీ బాధల నుండి నువ్వు ఎలా బయటపడాలో ఆలోచించు, కానీ వాటిని ఇతరులకు చెప్పటానికి కాదు. ఎందుకంటే ఒకరి బాధలు వేరే వాళ్ళు తీర్చరు. పైకి ఎవరైనా బాగానే మాట్లాడతారు, అసలు కథ లోపల ఉంటుంది. మనం కోరినప్పుడు పౌర్ణమి రాదు, మనం ఇష్టపడినప్పుడు వసంతము రాదు, ఆశతో చూడాలనుకున్నప్పుడు ఇంద్రధనస్సు రాదు. గెలిస్తే అతిగా పొంగిపోకు. ఒకసారి గెలిచాక రెండోసారి ఓడిపోతే నీ వెనుక ఉన్నవారే నిన్ను ఒంటరిని చేసిపోతారు. చాలామంది స్త్రీలు ఈ లక్షణాలు ఉన్న మగవాళ్లను ఎక్కువగా ఇష్టపడతారు. మహిళలను గౌరవించేవారిని, మర్యాదగా మాట్లాడేవారిని, వినయంగా ఉండేవారిని, మంచి వ్యక్తిత్వం, సున్నితమైన మనస్సు గలవారిని, నిజాయితీగా కష్టపడి పనిచేసేవారిని.